హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మీ ముందుకి మళ్ళీ వచ్చేసాను బిగ్ బాస్ 9 అప్డేట్స్తో. సో బిగ్ బాస్ త్వరలో స్టార్ట్ కాబోతుంది. నేను ఈసారి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ముఖ్యంగా బిగ్ బాస్ కంటే కూడా బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే మీ అందరికీ మనందరికీ ఫేవరెట్ అయిన అభిజిత్ మళ్ళీ బిగ్ బాస్లో కనిపించబోతున్నాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్గా కాదు, ఈసారి బిగ్ బాస్ జడ్జ్గా. సో అభిజిత్ నిర్ణయాలు, అభిజిత్ మాటలు, అభిజిత్ జడ్జిమెంట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. అండ్ అభిజిత్ని ఇంకోసారి మళ్ళీ బిగ్ బాస్లో చూడాలని చాలా మంది ఆతురతతో ఎదురు చూస్తున్నారు, అలానే నేను కూడా. సో అందుకనే బిగ్ బాస్ కంటే కూడా అంతకంటే ముందు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. సో ముగ్గురు జడ్జిలు బిందు మాధవి, నవదీప్ అండ్ అభిజిత్ చాలా కత్తి లాంటి జడ్జెస్. చాలా మంచి వాళ్ళని సెలెక్ట్ చేశారు. నవదీప్ అంటేనే హ్యూమర్. ఆయన సోషల్ మీడియా చూస్తే, ముఖ్యంగా నేనైతే ఇన్స్టాగ్రామ్ చూస్తాను ఎక్కువ. సో ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు నవ్విస్తూనే ఉంటాడు. సో నవదీప్ బిందు మాధవి మంచి ఆడపులి అనమాట. సో వన్ అండ్ ఓన్లీ లేడీ విన్నర్ తెలుగులో. సో బిందు మాధవ్ అండ్ అభిజిత్ 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 అని ఏ సీజన్ వచ్చినా అభిజిత్ని ఫ్యాన్స్ తలుచుకుంటూనే ఉంటారు. వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్, బెస్ట్ విన్నర్ అనమాట. సో అందుకే బిగ్ బాస్ వాళ్ళకి ఆ నాడి తెలుసు, ఆ నాడి పట్టుకున్నారు ప్రేక్షకులకు. అందుకే అభిజిత్ని మళ్ళీ లాక్కొచ్చారు బిగ్ బాస్కి. సో అందుకనే అభిజిత్ కోసమైనా ఈ సీజన్ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో అభిజిత్ని మళ్ళీ చూడాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం. సో 40 మెంబర్స్ పర్సన్స్ నుంచి కామన్ పర్సన్ అంటే కొంతమంది నేను వస్తాను బిగ్ బాస్ కానీ వీడియోలు చేసిన వాళ్ళు, అండ్ కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళ నుంచి 40 మెంబర్స్ని సెలెక్ట్ చేశారంట. సో 40 మెంబర్స్ నుంచి ఈ ముగ్గురు జడ్జిలు నవదీప్, అభిజిత్ అండ్ బిందు మాధవి 15 మెంబర్స్ని సెలెక్ట్ చేశారంట. ఆ 15 మెంబర్స్ నుంచి 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసే బాధ్యత మన మీద వేశారనమాట. ఆ అగ్ని పరీక్ష వాళ్ళకు మనకు చూడాలి. మరి హాట్స్టార్లో త్వరలో స్ట్రీమ్ కాబోతుంది. సో దాట్ 15 మెంబర్స్లో నుంచి ఓటింగ్ చేసి మనం 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలంట. సో ఆ 5 మెంబర్స్ మిగతా సెలబ్రిటీస్తో కలిపి హౌస్లోకి ఎంటర్ అవుతారనమాట. సో ఇది జరగబోతుంది ఈసారి. అండ్ ఈసారి 2 హౌస్లు ఉండబోతున్నాయంట. 2 హౌస్లో ఎందుకు మరి అంటే, నేను గెస్ చేసేది ఏంటంటే, ఒక హౌస్లో కొన్ని టాస్క్లు పెట్టి అది ఒక్కొక్కటి క్వాలిఫై అయిన వాళ్ళకి, టాస్క్లు విన్ అయిన వాళ్ళకి కొంచెం లగ్జరియస్గా ఉన్న ఇంట్లోకి పంపిస్తారు. సో లాస్ట్ టైం అట్లా లగ్జరీ రూమ్ అని చెప్పేసి కొన్ని టాస్క్లు విన్ అయిన వాళ్ళకి కొంతమందిని పంపించారు కదా. అలా ఒకటి నార్మల్ హౌస్, ఒకటి లగ్జరీ హౌస్ అని చెప్పి పెట్టేసి, సో ఇందులో మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళని అందులో పంపిస్తారేమో నేను అనుకుంటున్నాను. లేకపోతే ఇలా కాకపోతే నార్మల్ కామన్ మ్యాన్స్ను ఒక ఇంట్లో పెట్టి, సెలబ్రిటీస్ను ఒక ఇంట్లో పెట్టి అలా ఆడతారేమో అని అనుకుంటున్నాను. సో నా గెసెస్ అయితే ఎలా ఉన్నాయి, మీరేమంటారు చెప్పండి. అండ్ సో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను బిగ్ బాస్ 9 గురించి. సో ప్రతిసారి ఇలానే చెప్తుంటారు ప్రోమోల్లో, చాలా బిగ్ బాస్ ఈసారి చాలా కొత్తగా ట్విస్ట్లు టర్న్లు ఉండబోతున్నాయి అని చెప్పేసి ఎవ్రీ టైం మనం ఎదురు చూస్తూనే ఉంటాం. ఎవ్రీ టైం అది అలా జరిగిపోతూనే ఉంటుంది. కాకపోతే ఈసారి కొత్తగా వెయిట్ చేసేది మాత్రం బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి, ముఖ్యంగా అభిజిత్ గురించి. అండ్ నవదీప్, బిందు మాధవి కూడా నా ఫేవరెటే. కాకపోతే అందరికంటే టాప్ లిస్ట్లో మాత్రం అభిజిత్ ఉంటాడు. సో చాలామందికి కూడా ఇలాంటి ఫీలింగే ఉందని నా ఫీలింగ్. సో అభిజిత్ బిగ్ బాస్ తర్వాత ఎక్కడా కనబడట్లేదు. ట్రావెల్ వీడియోస్ ఏవో పెడుతుంటాడు ఇన్స్టాగ్రామ్లో. కాకపోతే మన మనసుకి చాలా దగ్గర అయింది బిగ్ బాస్తో అభిజిత్, కాబట్టి మళ్ళీ బిగ్ బాస్లో కనిపించబోతున్నాడంటే చాలా చాలా ఆతురతతో ఎదురు చూస్తున్నాను, మీతో పాటు నేను కూడా. అండ్ ఇంకోటి, శ్రీముఖి కూడా యాంకరింగ్ చేయబోతుంది బిగ్ బాస్ అగ్ని పరీక్షకి. సో శ్రీముఖి ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు. అండ్ శ్రీముఖి కూడా వన్ ఆఫ్ ది కంటెస్టెంట్, రన్నరప్ బిగ్ బాస్ 3rd సీజన్ అనుకుంటా. సో వీళ్ళ నలుగురు కలిసి ఈ షోని చాలా బాగా సక్సెస్ చేస్తారు. అండ్ మనం కూడా అందులో ఒక చెయ్యి వేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుంచి బిగ్ బాస్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్, చాలామంది రివ్యూవర్స్ వస్తున్నారు, అందరినీ సపోర్ట్ చేస్తున్నారు, అలానే నన్ను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈ చిన్న రివ్యూవర్ను కూడా
సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్ళండి మీతో పాటు. నాకు అనిపించింది చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.